Guys, welcome to Cricket Chat with Venkatesh. ఈ సండే డబుల్ హెడర్స్ లో సెకండ్ మ్యాచ్ నైట్ మ్యాచ్ నెంబర్ 46 లో సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై టీంని వాళ్ళ కంచుకోటైన చెపాక్ స్టేడియంలో ఎదుర్కోబోతుంది. ఇక్కడ టాస్ చాలా కీలకం. టాస్ కీలకమే కానీ ఇద్దరు క్యాప్టెన్స్ కూడా ఇటు రుతురాజ్ కానీ అటు ప్యాట్ కమిన్స్ కానీ టాస్ ఓడిపోతే బాగుండని అనుకుంటారు. గుడ్ టాస్ టు లూజ్ అనే ఒక కాన్సెప్ట్ ఉందే, అదే అనుకుంటారు. ఎందుకంటే టాస్ గెలిస్తే ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. చెన్నైలో డ్యూ ఫ్యాక్టర్ ఉంది. లాస్ట్ టైం ఇక్కడ లక్నో సూపర్ జైంట్స్తో చెన్నై ఆడినప్పుడు చెన్నై ఫస్ట్ ఇన్నింగ్స్లో 213 రన్స్ చేసినా కూడా లక్నో దాన్ని చేజ్ డౌన్ చేసింది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ ఫ్యాక్టర్ మళ్ళీ బాగా ఇబ్బంది పెట్టిందని చెప్పి వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా అన్నాడు. స్పిన్నర్స్ని ఎక్కువగా యూజ్ చేయలేకపోయాను అని కూడా అన్నాడు. సో డ్యూ ఫ్యాక్టర్ అనేది సెకండ్ హాఫ్లో ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన టీమ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునే పరిస్థితి ఉంటుంది. కానీ అక్కడ ఉన్నది ఎవరు? సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్ వెరీ గుడ్ బ్యాటింగ్ ఫస్ట్. మూడు సార్లు 250 క్రాస్ చేశారు బ్యాటింగ్ ఫస్ట్. అలాంటి టీంకి ఫస్ట్ బ్యాటింగ్ ఇవ్వడం అంటే మీ చుట్టూ వాళ్ళ చేతికి ఇవ్వడం. సో అందుకని ఏ కెప్టెన్ అయినా ఆలోచిస్తారు. లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాం. లాస్ట్ టైం కూడా ఫ్యాఫ్ డు ప్లెసీ టాస్ గెలిచినప్పుడు చాలా సంతోషంగా ముందుగా బ్యాటింగ్ చేశాడు. బెంగళూరు కూడా చేసింగ్ గ్రౌండ్, ఆయన కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేశాడు జస్ట్ టు డినై సన్ రైజర్స్ ది ఫస్ట్ యూజ్ ఆఫ్ ది పిచ్. సో అది రుతురాజ్కి సమస్య. ఈవెన్ ప్యాట్ కమిన్స్ కూడా అదే సమస్య అవుతుంది. ప్యాట్ కమిన్స్ కూడా అనుకునేది ఏంటంటే టాస్ గెలిస్తే ముందు బ్యాటింగ్ చేస్తే అది వాళ్ళకి అడ్వాంటేజ్, కానీ డ్యూ ఫ్యాక్టర్ ఉంటే కష్టం కదా అని అనుకుంటాడు. కానీ మోస్ట్లీ ప్యాట్ కమిన్స్ కనుక టాస్ గెలిస్తే ఖచ్చితంగా బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. టీమ్ కోచ్ వెటోరీ కూడా చెప్పింది ఏంటంటే వీ షుడ్ లెర్న్ టు చేజ్ వెల్, చేజింగ్లో ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి. ఎందుకంటే మామూలుగా అలవోకగా 200+ రన్స్ చేస్తారు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే. కానీ మనం లాస్ట్ టైం చూసాం చిన్నస్వామి లాంటి గ్రౌండ్లో, బ్యాటింగ్ ఫ్రెండ్లీ గ్రౌండ్లో 207 చేజ్ చేయడంలో తడబడ్డారు. 35 రన్స్ తేడాతో ఓడిపోయారు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ సెకండ్. అదే బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు వాళ్ళకి వచ్చిన 5 విన్స్లో 4 విన్స్ బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు వచ్చినాయి. బ్యాటింగ్ ఫస్ట్ చేయడంలో వాళ్ళ స్ట్రెంగ్త్. ఒక్కసారి ఇదే చెన్నై టీం మీద హైదరాబాద్లో బికాస్ దే రెడ్యూస్ దెమ్ టు బిలో 170, దానివల్ల దాన్ని చేజ్ చేశారు. అది కూడా కష్టపడ్డారు. మార్క్రమ్ ఒక 50 చేయడం వల్ల, ఒక సాలిడిటీ ఇవ్వడం వల్ల గెలిచారు తప్పిస్తే అది కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు. సో చేజింగ్ ఈస్ బిన్ ఎ ప్రాబ్లమ్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. సో టాస్ గెలిస్తే ప్యాట్ కమిన్స్ మైట్ ప్రిఫర్ టు బ్యాట్ ఫస్ట్. కానీ వరుసగా టాస్లో ఓడిపోతుంది. 3 టాస్లో ఓడిపోయినట్టున్నాడు వరుసగా. సో టాస్ ఓడిపోతూ వస్తున్నాడు కాబట్టి గెలిస్తే ప్యాట్ కమిన్స్ అయితే బ్యాటింగ్ తీసుకుంటాడు. కానీ రుతురాజ్ మాత్రం డౌట్లో పడతారు. ఇద్దరు కెప్టెన్స్ కూడా టాస్ ఓడిపోతే బెటర్ ఏమో అనుకుంటారు, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి. సో మిగతా టీమ్స్కి ఒక లెక్క, సన్ రైజర్స్కి ఒక లెక్క. సన్ రైజర్స్కి ఫస్ట్ బ్యాటింగ్ ఇవ్వడానికి టీమ్స్ ఇబ్బంది పడతాయి. ఎందుకంటే 4 times అవుట్ ఆఫ్ 5 times టాస్ గెలిచినప్పుడు వాళ్ళు గెలిచారు. అదే చేజింగ్ చేస్తున్నప్పుడు 3 సార్లు ఒక్కసారి మాత్రమే గెలిచారు, 2 సార్లు ఓడిపోయారు సన్ రైజర్స్ హైదరాబాద్. మరి చెన్నైలో పిచ్ ఎలా ఉంటుంది చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే 2 సార్లు 200+ స్కోర్స్ వచ్చాయి ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్కి. మరో 2 సార్లు, ఒకసారి 170 వచ్చింది, ఒకసారి 140 లోపు స్కోర్ వచ్చింది. అంటే ఇక్కడ డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి. కానీ స్పిన్నర్స్కి జనరల్గా హెల్ప్ ఉంటుంది, కానీ అంత హెల్ప్ కనపట్లేదు ఈ సీజన్లో. చెన్నై కూడా ఎక్కువ స్పిన్నర్స్ని యూజ్ చేయట్లేదు. సో ఇక్కడ 2 రకాలుగా ఉండొచ్చు. బహుశా ఎస్ఆర్హెచ్ ఇస్ ఏ గుడ్ బ్యాటింగ్ టీమ్ కాబట్టి స్లో పిచ్ ఇచ్చే అవకాశం. స్లో పిచ్ మీద ఎస్ఆర్హెచ్ గుజరాత్లో కూడా తడబడడం చూసాం మనం. సో ఇక్కడ కూడా స్లో పిచ్ ఇస్తే ఇక్కడ వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుందని చెప్పి స్లో పిచ్ వచ్చే అవకాశం ఉంది. సో ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు 200 క్రాస్ కాకపోవచ్చు, కానీ చెప్పలేం. ఒకవేళ ఎస్ఆర్హెచ్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే పిచ్ అనేది అవుట్ ఆఫ్ ఈక్వేషన్ అయిపోతుంది. చాలా క్విక్గా రన్స్ చేసే అవకాశం కూడా ఉండే పరిస్థితి ఉంది. 2 టీమ్స్లో ఏమైనా మార్పులు ఉంటాయా? ఎస్ఆర్హెచ్లో అలాంటి మార్పులు ఉండే అవకాశం నాకైతే కనబడట్లేదు. కానీ ఫ్యాన్స్ని అడిగితే మాత్రం చాలా, ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా డిమాండ్ కనిపిస్తుంది. గ్లెన్ ఫిలిప్స్ బ్రహ్మాండమైన ప్లేయర్, ఆల్రౌండ్ ప్లేయర్, బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు, ఫీల్డింగ్ కూడా అదరగొడతాడు, అతను తీసుకోవాలి, మార్క్రమ్ ఎందుకు పెడుతున్నారు మీరు అని చెప్పి ఫ్యాన్స్ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ 4 innings 3 సార్లు అతను సింగిల్ డిజిట్ స్కోర్స్ చేశాడు. 32 నాట్ అవుట్ ఉంది. అంతకుముందు చెన్నై మీద 50 చేశాడు. కానీ
ఓవరాల్గా మార్కరమ్ రిటర్న్స్ ఆర్ నాట్ వెరీ గుడ్. బట్ జనరల్ ఫీలింగ్ ఏంటంటే ఈ టీంలో అందరూ పవర్ హిట్టర్స్ ఉన్న టీంలో ఒక స్టడీయింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్తాడు మార్కరమ్. కాబట్టి అతని కామింగ్ ప్రెజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్టుంది. అందుకే ఫిలిప్స్ కంటే కూడా మార్కరమ్ ప్రిఫర్ చేస్తున్నారు. పర్టికులర్లీ లాస్ట్ టైం చెన్నై మీద కూడా 50 చేశాడు, హైదరాబాద్లో కూడా స్లో వికెట్ పైన, ఇక్కడ కూడా అలాంటి పిచ్చే ఉండే అవకాశం ఉంది. కాబట్టి మార్కరమ్ సెన్సిబుల్ బ్యాటింగ్ కంపేర్డ్ టు ది మ్యాడ్ హిట్టింగ్ బై అదర్స్ 6 hitters కదా. మిగతా వాళ్ళందరూ కూడా మీరు చూడండి ఆ లైనప్లో ట్రావిస్ హెడ్ కానీ, అభిషేక్, క్లాసన్, నితీష్, సమాద్ వీళ్ళందరూ కూడా 6 hitting ప్లేయర్స్. అలా కాకుండా మార్కరమ్ ఏంటంటే సాలిడ్గా ఆడే ప్లేయర్. సో అందుకని ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. లాస్ట్ టైం వాషింగ్టన్ ప్లేస్లో జయదేవ్ నాడిస్తే జయదేవ్ డిడ్ రియల్లీ వెల్. సో జయదేవ్ నాట్కట్ ఈస్ లైక్లీ టు కీప్ హిస్ ప్లేస్, ఎందుకంటే 3 wickets కూడా తీశాడు లాస్ట్ మ్యాచ్లో. సో ఎస్ఆర్హెచ్లో అలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. చెన్నైలో కూడా అలాంటి మార్పులు ఉండే పరిస్థితి కనబడట్లేదు. మిచెల్ని కాస్త ముందు నెంబర్ 3లో 1 downలో పంపిస్తున్నారు. కానీ ఎలాగైతే రవీంద్ర ఫెయిల్ అవుతున్నాడో మిచెల్ కూడా ఫెయిల్ అవుతున్నాడు. ఈవెన్ జడేజా ఫామ్ కూడా వాళ్ళకి పెద్ద వరీగానే ఉంది. కానీ వాళ్ళ క్యాప్టెన్ లాస్ట్ మ్యాచ్లో సెంచరీ చేశాడు, అది వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అలాగే శివం దుబే ఇస్ ఇన్ గ్రేట్ ఫామ్. అండ్ ఇండియా వరల్డ్ కప్ స్లాట్కి చాలా చాలా దగ్గరగా ఉన్నాడు. ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్లో తన ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ 240 స్ట్రైక్ రేట్తో ఆడాడు. సో అలాంటి పర్ఫార్మెన్స్ తర్వాత ఆల్మోస్ట్ అతనికి యుఎస్ అండ్ వెస్ట్ ఇండియన్ వీసా రెడీ అయిపోయినట్టుగానే ఉంది. బట్ హీఈస్ ఇన్ గ్రేట్ ఫామ్. సో శివం దుబే మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. రుతురాజ్ కూడా లాస్ట్ మ్యాచ్లో క్లాసీ 100 అతన్ని చూసాం మనం. ఆల్దో ఈ ఫినిష్డ్ ఆన్ ద లూజింగ్ సైడ్, దట్ 100 వాస్ రియల్లీ గుడ్ టు వాచ్. సో రుతురాజ్ ఇన్ ఫుల్ ఫ్లో ఈజ్ ఆల్వేస్ ఎ ట్రీట్ టు వాచ్. సో రుతురాజ్ క్లాసీ షాట్స్, T20 గేమ్లో కూడా క్లాసికల్ గేమ్ అతని నుంచి మనం చూస్తాం ఎప్పుడు కూడా. బట్ మిగతా వాళ్ళు ముఖ్యంగా జడేజా బ్యాటింగ్ ఫామ్ కూడా చాలా వరీసమ్గా ఉంది వాళ్ళకి. అజింక్య రహానే ఆల్సో. సో చెన్నై అంత ఇంప్రెసివ్గా లేని పరిస్థితి మనకు కనిపిస్తుంది బ్యాటింగ్ విషయంలో. బౌలింగ్ విషయంలో పతిరానా ఇస్ వెరీ గుడ్. మిగతా పేసర్స్ కూడా ఒక మ్యాచ్లో బాగేస్తే ఒక మ్యాచ్లో అంత ఎఫెక్టివ్గా లేరు. బట్ ముస్తఫిజుర్ ఈ మ్యాచ్లో చాలా ఇంపార్టెంట్ అవుతాడు. ఎందుకంటే ముస్తఫిజుర్ వర్సెస్ క్లాసన్, పతిరానా వర్సెస్ క్లాసన్. ఎందుకంటే ఆ స్లోయర్ వన్స్ కానీ, పతిరానా స్లింగీ యాక్షన్, యార్కర్స్ కానీ చాలా చాలా కీ ఫ్యాక్టర్స్ కాబోతున్నాయి. సో అది చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్గా ఉండబోతుంది. ఇక మనం మ్యాచ్అప్స్ చూస్తే ఏంటంటే దీపక్ చహర్కి అభిషేక్ శర్మకి అగేన్స్ట్గా మంచి రికార్డు ఉంది. 2 మ్యాచ్లలోనే 8 balls మాత్రం బౌలింగ్ చేశాడు. 8 మ్యాచ్లు 2 సార్లు అవుట్ చేశాడు. సో చాలా మంచి మ్యాచ్అప్ ఉంది అగేన్స్ట్ అభిషేక్ శర్మ, దీపక్ చహర్కి. అలాగే నటరాజన్కి రుతురాజ్ని 2 సార్లు అవుట్ చేసిన రికార్డు ఉంది. భువనేశ్వర్ కుమార్ హ్యాస్ ఎ ఫెంటాస్టిక్ రికార్డ్ అగేన్స్ట్ అజింక్య రహానే. 17 innings 6 times భువి గాట్ రీడ్ ఆఫ్ రహానే. సో చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్గా మనం చెప్పుకోవాలి. మరి ఇక టాక్టిక్స్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో మనం చూసాం, ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్స్ ఉన్నారు కాబట్టి ఒక ఆఫ్ స్పిన్నర్ విల్ జాక్స్తో ఫ్యాఫ్ డూప్లెసీ ఓపెన్ చేయించాడు ఆర్సీబీకి. అండ్ ఇమీడియట్గా ఫస్ట్ ఓవర్లోనే ట్రావిస్ హెడ్ని అవుట్ చేశారు. మీరు ఎస్ఆర్హెచ్ మీద గెలవాలంటే పవర్ ప్లేలో వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయాలి, వికెట్లు తీయాలి. సో ఈసారి కూడా మొయిన్ అలీ లాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ ఆఫ్ స్పిన్నర్ ఉన్నాడు కాబట్టి మొయిన్ అలీతో వాళ్ళు స్టార్ట్ చేసే అవకాశం ఉంది అగేన్స్ట్ దీస్ 2 లెఫ్ట్ హ్యాండర్స్. అలాగే దీపక్ చహర్ గురించి కూడా మనం చెప్పుకున్నాం, అభిషేక్ శర్మకి అగేన్స్ట్ అంత మంచి రికార్డు ఉంది. సో ట్రావిస్ హెడ్ 2 బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ తర్వాత లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. చెన్నై స్లో వికెట్ మీద ఎలా ఆడతాడని చూడాలి. బట్ ఇక్కడ క్లాసన్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. క్లాసన్ ఎందుకంటే అక్కడ స్పిన్నింగ్ అండ్ స్లో వికెట్స్ పైన క్లాసన్ హ్యాస్ ది రైట్ గేమ్ టు ప్లే. అండ్ అభిషేక్ శర్మ స్పిన్నర్స్ బాగా ఆడతాడు. వీళ్ళ పిచ్ కనుక గ్రిప్ అవుతుంది, స్పిన్నర్స్కి అనుకూలంగా ఉందంటే అభిషేక్స్ టాలెంట్ టు ప్లే స్పిన్ వెల్ విల్ కమ్ విన్ వెరీ హ్యాండీ ఫర్ ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ అని చెప్పాలి. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మీరు స్ట్రైక్ రేట్ విషయానికి వస్తే టాప్ స్ట్రైక్ రేట్ ఉన్న ప్లేయర్స్ అంటే కనీసం మినిమం 100 runs చేసిన వాళ్ళు తీసుకుంటే అందరికంటే పైన ఇప్పుడు కొత్త కుర్రాడు జేక్ ఫ్రైజర్ మెగ్గర్ కొన్నాడు, 237 ఉంది. ఆ తర్వాత 3 places కూడా ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్గా ఉన్నాయి. అభిషేక్ శర్మకి 218 ఉంది, ట్రావిస్ హెడ్కి 212 అండ్ క్లాసన్కి 199 స్ట్రైక్ రేట్ ఉంది. సో అద్భుతమైన స్ట్రైక్ రేట్ ఉన్న ప్లేయర్స్ ముగ్గురు, మోస్ట్ ఎక్సైటింగ్ ప్లేయర్స్. కోర్స్ 100 బిలో తీసుకుంటే మనకి 280 స్ట్రైక్ రేట్ ఉంది షెపర్డ్కి అండ్ 260
మహేందర్ సింగ్ ధోని మళ్ళీ ఈ మ్యాచ్లో కూడా చివరిలో వచ్చి మెరుపులు మెరిపిస్తాడని చెప్పి చెన్నై ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఇఫ్ దే ఆర్ బ్యాటింగ్ ఫస్ట్. సో అది పరిస్థితి. రెండు టీమ్స్ మధ్య ఒక ఎక్సైటింగ్ బ్యాటిల్. యాక్చువల్గా హెడ్ టు హెడ్ రికార్డ్ తీసుకుంటే చెన్నైకి చాలా మంచి రికార్డు ఉంది. 14 మ్యాచెస్ వాళ్ళు గెలిస్తే 6 మ్యాచెస్ మాత్రమే ఎస్ఆర్హెచ్ గెలిచింది. అండ్ చెపాక్ గ్రౌండ్లో ఇంతవరకు ఒక్కసారి కూడా ఎస్ఆర్హెచ్ గెలవలేదు. చెన్నైని ఒక్కసారి కూడా ఓడించలేదు. 4 సార్లు ఆడితే 4 సార్లు ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది చెన్నై. సో చెపాక్ గ్రౌండ్లో బోడీ కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ళకి కంఫర్టింగ్ థాట్ ఏంటంటే ఈ సీజన్లో చెన్నై మీద హోమ్ గ్రౌండ్లో అనే స్లో పిచ్ గెలవడం అనేది వాళ్ళకి కొంచెం సంతోషం కలిగించే విషయం. అయితే ఎవరు గెలుస్తారు చెప్పడం చాలా కష్టం. చెన్నైలో ఎప్పుడు కూడా వాళ్ళకి హోమ్ అడ్వాంటేజ్ బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే నేను సేఫ్గా ఏం చెప్తానంటే ఒకవేళ టాస్ గెలిచి ఎస్ఆర్హెచ్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే దే విల్ విన్. అలా కాకుండా ఫస్ట్ బ్యాటింగ్ చెన్నై చేస్తే వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. బికాస్ ఎస్ఆర్హెచ్ ఇస్ నాట్ వెరీ గుడ్ ఇన్ చేసింగ్. ఇక మనం ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం. ఫ్యాంటసీ 11లో ఒకే ఒక కీపర్ క్లాసన్, బ్యాటర్స్ ట్రావిస్ హెడ్, శివం దుబే, అభిషేక్ శర్మ అండ్ రుతురాజ్ గైక్వాడ్. ఆల్రౌండర్స్ రవీంద్ర జడేజా, మొయిన్ అలీ అండ్ ఎయిడెన్ మార్క్రమ్. బౌలర్స్ ప్యాట్ కమిన్స్, నటరాజన్ అండ్ మతీషా పత్తిరానా. కెప్టెన్ ఈ టీంకి దుబే, వైస్ కెప్టెన్ క్లాసన్. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను నేను. ఒకవేళ ఎవరైనా మిస్సింగ్ ఉంటే నేను ఇచ్చిన 11లో అప్డేటెడ్ 11 మీకు ఆ లింక్, ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు కామెంట్స్లో టాప్లో ఉంటుంది, పిన్డ్ కామెంట్. మీరు ఆ ఛానల్ విజిట్ చేయండి ఫర్ మై అప్డేటెడ్ ఫ్యాంటసీ 11. సో బ్యాటిల్ ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సిఎస్కేకి చాలా ముఖ్యం, ఎందుకంటే వాళ్ళు కొంచెం వెనకబడ్డారు. టాప్ 4 నుంచి కిందకి జారిపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళకంటే ముందుకెళ్ళిపోయింది. 2 పాయింట్స్ చాలా ముఖ్యం. అలాగే ఎస్ఆర్హెచ్ కూడా రిమైనింగ్ 6 మ్యాచెస్లో కనీసం 3 మ్యాచ్లు గెలవాలి. కాబట్టి ఈ ఎన్కౌంటర్ వాళ్ళకి చాలా ముఖ్యం. తర్వాత వాళ్ళకి టఫ్ మ్యాచెస్ ఉన్నాయి. అగేన్స్ట్ ఆర్ఆర్ ఒక మ్యాచ్ ఉంది. ఆర్ఆర్ మనకు తెలుసు మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్. అండ్ ముంబైలో ఓడించడం కూడా కష్టం. నెక్స్ట్ 2 మ్యాచెస్ టఫ్ మ్యాచెస్ ఉన్నాయి వాళ్ళకి. సో ఈ 2 పాయింట్స్ కోసం హోరాహోరీ పోర్ ఉంటుంది. నటరాజన్ చాలా కీ బౌలర్, లోకల్ మ్యాన్, అండ్ హీఈస్ ఇన్ కంటెన్షన్ ఫర్ ఎ స్పాట్ ఇన్ ది ఇండియన్ టీమ్ ఆల్సో. సో అందుకని వాచ్ అవుట్ ఫర్ నటరాజన్.